ఈ యొక్క చిన్న కార్యక్రమం సత్కారం చేయడం జరిగింది పాపకి. ఈ అమ్మాయి ఉన్నత విద్యలో కూడా అవయవ సేవా సంఘం తోడుతుందని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. చాలు వేసి నడుస్తూ రండి ఎలా రండి. వెళ్ళగలండి. నారా సార్ రండి సార్ రండి సార్. చూడము ఓకే లేదండి. ఇప్పుడు మీ మాస్టర్ సార్ ఇటు చూడమ్మా చూడమ్మా. నా పేరు సత్యవతి, మాది సింహాచలం అడివారం గ్రామం. మా పాప 10th క్లాస్ పాస్ అయ్యింది. ఆయన 574 మార్కులు వచ్చాయండి. మా ఆయన గారు మాస్టర్ గారు, ఇంగ్లీష్ మాస్టర్ గారు, సుభాష్ సార్ గారు, మా తెలుగు టీచరు, నాయుడు సారు, వీళ్ళందరూ దయ వల్ల మా పాప మంచి మార్కులు తెచ్చుకొని మాకు సంతోషం పెట్టిందండి. మేమంటూ ఫస్ట్ ఇదే సంతోషపడ్డాము. మా ఆయన గారు, మేము, మా ఫ్యామిలీ ఎన్నో కష్టాలు పడ్డాం. మా పాప వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నాం. వేకోజాముని 4 గంటలకి 3 గంటలకి లేచిపోయేది. నైట్ 12 అయితే కానీ పడుకుండేది కాదు. పడుకోమ్మా అంటే అమ్మ నేను చదువుకోవాలమ్మా, నేను పడుకోలేను, చదువుకుంటాను, నువ్వు పడుకో, నువ్వు లెగవాలి 4 గంటలకి. నేను 4 గంటలు లేచి టిఫిన్ కొట్టుకు వెళ్ళాలమ్మా అంటే, అమ్మ నువ్వు పడుకోమ్మ, నేను ఎప్పుడో పడుకుంటాను, నేను ఎప్పుడు లైట్ ఆఫ్ చేస్తాను, నా గురించి నువ్వు చూడకు, మార్నింగ్ లెగాలి, నువ్వు పడుకోమ్మ నాకు చెప్పేది మా పాప. పడుకోమ్మ, నీకు హెల్త్ బాగోదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, నేను చూసుకోలేను, నాకు చూస్తే చెయ్యి రేపింది, నేను చేయలేను కదమ్మా అంటే, లేదమ్మా నువ్వు బాధపడకు, నువ్వు పడుకో, ఆరోగ్యంగా ఉండు, తర్వాత నేను చదువుకుంటాను, నా చదువు నేను చూసుకుంటాను, నువ్వు నా గురించి ఆలోచించుకో. నైట్ 11 అప్పుడైనా అన్నం తినమ్మంటే, నాకు వద్దమ్మా వాటర్ చాలు, నువ్వు పడుకోమ్మ, ఈ టైం అప్పుడు లెక్కమ్మా నా కోసం, నువ్వు మార్నింగ్ లెగాలి, నాన్న మళ్ళీ నీ కోసం చూస్తారు, నువ్వు పడుకో, నాన్న పడుకుంటారు, లేదంటే అలాగే ఎదురు చూస్తారు నాన్న కూడాను అనేసి నాకు నా కూతురు సందేశించేది. తర్వాత సుభాష్ సార్ గారు కూడా ఏ టైం అప్పుడు నైట్ 9 అవని 10 అవని ఫోన్ చేసేవారు. అమ్మ పాపకు ఆరోగ్యం చూడమ్మా అనేసి ఫ్రూట్స్ పట్టుకురావడము, గ్లూకోజ్ పట్టుకురావడం, పాపకు 2 రోజులు బాగోకపోతే తనకి బుజ్జగించడానికి ఇంటికి వచ్చేవారండి. తర్వాత నేను కూడా అలాగే పాపకి ధైర్యం చెప్పి కూర్చోబెట్టి లేపించి చదివించేవాళ్ళు గారు. హెల్పర్గా వెళ్తారు లేబర్ పని, టాపీ పనికి. నేను ఇంట్లోనే ఉండేదాన్ని. మంట వరకు నాకు చెయ్యి రేపింది. నేను చదువుకోలేదు సార్ అసలు. మా ఆయన గారు కూడా చదువుకోలేదు. ఇప్పుడు ఏదో పిల్లల కోసం వాళ్ళే పెద్దోళ్ళు చెయ్యాలి, చదివించాలి అనేసి ఏదో ఇంటి దగ్గర కొద్దిగా వండేసి రోడ్డు మీద పెట్టుకొని టిఫిన్ కొట్టి పెట్టుకున్నాము. అది అభివృద్ధి చేయడానికి, అది పిల్లల కోసం, మాకు పిల్లలే, మా పిల్లల తర్వాతే మాకు ఎవరైనా ఏదైనా వాళ్ళ ఆనందం చూడాలని మేము ఎంతైనా కష్టపడుతున్నామండి. మేము చాలా పూర్ ఫ్యామిలీలో కష్టాలు పడి పైకి వచ్చాము. ఇంకా మా పిల్లలు బాగోవాలి, వాళ్ళ వల్ల మేము బాగోవాలని ఆలోచిస్తున్నాం. మాకు మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. పంచాల అది అలా రమేష్ గారి దయ వల్ల మేము ఈ రోజు బయటికి వెళ్ళి సన్మానం చేయించుకోవడం జరిగింది. ఫస్ట్ టైం 10 మందిలో మేము ఇలా కలగాలి అంటే వాళ్ళ దయ వల్ల మాకు ఇది వచ్చింది. ఏంటంటే
ఆహా, మా పిల్లలు వచ్చారు. నవయోగ సేవ వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలండి. స్కూల్ ప్రిన్సిపల్ సార్ గారు, టీచర్లు, మా బంధువులు అందరికీ మా ఒక ఇది మమ్మల్ని ఇది పనికి తీసుకొచ్చినందుకు మీ వల్ల మేము బయటపడ్డామండి. మా పిల్లలకి మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి అప్పన్న స్వామి దయ వల్ల అండి. నా పేరు రమేష్ అండి. నేను పలానా దగ్గర తాపి పనిగా హెల్పర్గా చేస్తాను. సర్వీస్ చేసుకుని అన్నీ చేసుకుని నా పాపను చదివించుకుంటాను. ఇప్పుడు మీ అమ్మాయికి బాగా ఫీల్ అవుతానండి. అందరికంటే బాగా ఫీల్ అవుతాను. ఇంకా బాగా సంపాదించుకోవాలని మీరేం చదువుకున్నారు? చదువుకోలేదండి. మా అమ్మ నాన్న వేసారు కానీ వెళ్ళలేదు. ఆ గేదెలు ఉంటే గేదెలతోనే చేసుకుని అన్ని చేసుకుని చేసింది పని. సరే ఇంకెక్కడికి వెళ్ళలేదు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత అలాగా బయటకు వచ్చిన తర్వాత పనికి వాటికి వెళ్తాను. అంతేగాని మరి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. స్వాగతం అండి. నవోదయ వాళ్ళందరికీ ధన్యవాదాలు. స్కూల్ ధన్యవాదాలు, సార్లకు కూడా ధన్యవాదాలు అండి. నా పేరు కడగల కవిత. మా తండ్రి పేరు కడగల రమేష్. మా తల్లిగారి పేరు కడగల సత్యవతి. నేను జడ్పీహెచ్ఎస్ అడివారం స్కూల్లో చదువుకున్నాను. ఇమ్మంది పైడిరాజు సార్ మా హెచ్ఎం సార్. ప్రతి ఒక్క టీచర్కి నన్ను ప్రోత్సహించి ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ప్రతి ఒక్క టీచర్కి నా ధన్యవాదాలు. మా హెచ్ఎం సార్ గారు కూడా టైంకి వచ్చి చదువుతున్నారా లేదా, ఏం చేస్తున్నారా అని రోజంతా మాతో పాటు ఉండి స్టడీ అవర్స్ అన్నీ పెట్టి బాగా చదివించారు. ప్రతి టీచర్ తమ సాయశక్తులా ప్రయత్నించి మమ్మల్ని చదివించారు. డల్లర్ స్టూడెంట్ నుంచి టాపర్ స్టూడెంట్ దాకా అందరినీ ఈక్వల్గా చూసుకొని బాగా చదివించారు. ఎప్పుడు ఏ టైంలో డౌట్ అన్నా వెంటనే ఆన్సర్ చేసేవారు. ఎప్పుడైనా ఏదైనా బాగోపోయినా ఆ ఫుడ్ తిని ఈ ఫుడ్ తినని ప్రతి రోజు ఈవినింగ్ ఫోన్ చేసేవారు. నైట్ 9:30 అయ్యాక ఫోన్ చేసేవారు. మార్నింగ్ 4 o'clockకి వేకప్ కాల్ చేసి మేము పడుకున్నామా, లేచున్నామా, చదువుతున్నామా లేదా అని చూసేవారు. ప్రతి ఒక్క టీచర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. టిఫిన్ షాప్ చిన్న షాప్ పెట్టుకున్నారు. ఆవిడ మార్నింగ్ 3 గంటలకే లేవాల్సి వచ్చేది. కానీ నా కోసం రాత్రి 11, 12 నుంచి పడుకునేంత వరకు మధ్యలో లెగిచి పడుకో అమ్మా అని చెప్పేవారు. తన నిద్ర చెడగొట్టుకొని కూడా నా కోసం లేచి ఉండేవారు. మార్నింగ్ మళ్ళీ 3 గంటలకే లేచి తన పనికి తను వెళ్ళిపోయేవారు. మా నాన్నగారు టాపీ పని చేస్తారు లేబర్గా. తను కూడా చాలా కష్టపడతారు ఎండలోని. తను కూడా నా కోసం నైట్ అంతా నా పక్కన కూర్చొని మార్నింగ్ లేచి నాతో పాటు కూర్చొని చదువుకున్నప్పుడు నా పక్కనే ఉండి వాటర్ అది ఇవ్వడం అన్ని చేసేవారు. తను చాలా స్పోర్టివ్ గా మాకు మంచి మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చి ఏవైనా గవర్నమెంట్ తరఫున వచ్చిన స్కీమ్స్ అన్ని చెప్పి ఎలా చదువుకోవాలి, ఏం చేస్తే మంచి మార్కులు వస్తాయని మోడల్స్ మళ్ళీ గైడ్స్ ఇవన్నీ ఇప్పించి చదువుకోవడానికి సహాయం చేస్తారు. ఇతను మా పీటీ సార్. తన ఉద్యోగం క్రీడల్లో అయినా చదువు విషయంలో కూడా మాకు మోటివేషనల్ స్పీచెస్ ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నీ చెప్పేవారు. అలాగే సుభాష్ సార్ మ్యాథ్స్ సార్. తను కూడా మ్యాథ్స్ చాలా బాగా చెప్పారు. మా మ్యాథ్స్లో ముగ్గురికి 100/100 వచ్చింది మా స్కూల్లో. నాకు కూడా 100 మార్క్సే మ్యాథ్స్. అలాగే IIITకి అప్లై చేశాను. అది వస్తే దానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఒకవేళ అది రాకపోతే IIT మెయిన్స్ అడ్వాన్స్ బీట్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా పంచదార్ల రమేష్ గారికి నా ధన్యవాదాలు. ఆయన నాకు సన్మానం చేసి నీకు చదువులో ఏవైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చేయమ్మా అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చారు. ఆ మాటల ద్వారా నాకు ఇంకా చదువుకోవాలన్న ఉత్సాహం పెరిగింది. నవయువ సేవా సంఘం వారికి కూడా నా ధన్యవాదాలు. మా టీచర్లు అందరూ ఇప్పటికీ నాకు కాంటాక్ట్లో నాతో మాట్లాడుతూ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేయాలన్నా మేము ఉన్నామని మర్చిపోవద్దు అని చెప్తారు. మా బంధువులు అందరూ నాకు సపోర్ట్ చేసిన వారికి నా ధన్యవాదాలు. హృదయపూర్వక నమస్కారాలు. మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడవివరం చెనగదిరి మండలం విశాఖపట్నం. నేను ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు కవిత తను మొదటి నుంచి కూడా చాలా బాగా చదువుకున్నటువంటి అమ్మాయి. టాటా బిల్డింగ్ వాళ్ళు ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ పెట్టేటప్పుడు కూడా ప్రథమ బహుమతి రావడం జరిగింది. తను ప్రతి క్లాస్కి కూడా ముందుగా ఉంచి తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రతి క్లాస్కి కూడా ఎడిషనల్ క్లాసెస్ పెట్టిన ప్రతి క్లాస్కి అటెండ్ అయ్యేది. అలాగే విష్ణువర్ధన్ ఫస్ట్ వచ్చిన అబ్బాయి విష్ణువర్ధన్ తను కూడా వీళ్ళ బ్యాచ్లో దగ్గర ఒక 15 మంది వరకు 550 మార్కులు దాటాయి అన్నమాట. అందువల్ల మాకు
ఈ 588తోని 574 మార్కులతోని మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడవివరం విద్యార్థులు మంచి పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని, త్రిబుల్ ఐటీలు తర్వాత ఎన్ఐటి ఐఐటి సీట్లు సాధించి వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహిస్తారని, వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా, పేదరికంలో పుట్టినప్పటికి కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇటువంటి ఎక్కువ మార్కులు సాధించడం అనేది ఎంతో దీనికి మేము చెప్పుకుంటున్నాము. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే, విద్యార్థులు పట్టుదలతో చదివినట్టయితే ప్రభుత్వ పాఠశాలలు తప్పనిసరిగా ఉనికిని కాపాడుకుంటాయి. మేమందరం కూడా చిన్నప్పుడు మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని వచ్చిన వాళ్ళం, ఉపాధ్యాయులు అయ్యాము. తరగతి గదులు ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ కానీ ఇంగ్లీష్ కానీ ప్రతి ఏ వర్క్ ఇచ్చినా సరే వెంటనే చేసి చూపించడము, మళ్ళా రేపు ఏ వర్క్ ఇస్తారు మాస్టర్ అని అడగడం అనేది జరిగేది. ఒక్కసారి ఉన్నత ఫస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వెనుకడుగు వేయలేదు. అందువల్ల ఎస్ఐ రైటింగ్లు ఎప్పుడైతే గత సంవత్సరంలో ప్రథమ దీంట్లో బహుమతి సంపాదించిందో అప్పుడు ప్రతిసారి కూడా కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడేవారు మేము. పాప తెల్లవారుజామున లేచి నైట్ అంతా హోంవర్క్ చేసుకొని ఎడిషనల్ క్లాసెస్కి అటెండ్ అయ్యి అన్ని సబ్జెక్టులలో కూడా నేను ముందు ఉండాలి అనేటువంటి పట్టుదల గల అమ్మాయి కాబట్టి ఈ రోజు మా పాఠశాలకి కవిత ద్వారా మంచి పేరు అనేది వచ్చింది. అందువల్ల ఈ సందర్భంగా మేము ఏం చెప్తున్నాం అంటే, పిల్లలందరినీ కూడా ప్రతి నిత్యం కూడా చదివించి కష్టపడి చేసినట్టయితే ప్రభుత్వ పాఠశాల ఉనికిని కాపాడి ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలతో పాటు పోటీగా ఉండి ఉన్నత శిఖరాలు సాధిస్తారని కోరుకుంటున్నాను. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడవరంలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తా ఉన్నాను. కడగల కవిత మాకు జాయినింగ్ అయిన దగ్గర నుంచి కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా మా స్కూల్లో చదువుతూ ఉంది. జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా తను చాలా ప్రవర్తన చాలా చక్కగాను, స్కూలు 9 గంటలకు అనేటప్పటికల్లా 9:15కే వచ్చేసి స్కూల్కి ఇన్ టైంకి రావడము, ఇన్ టైంకి వచ్చిన తర్వాత తను ఏ క్లాస్కి కూడా ఎప్పుడు ఎక్కడ మిస్ అవ్వకుండా కూడా చాలా మంచి ప్రవర్తనతో చదువుకుంటూ ఉంటుంది. అలాగే క్రీడల్లో కూడా ఏమంటే అలాగని రాష్ట్ర స్థాయి పోటీలకైతే వెళ్ళలేని పరిస్థితికి లేదు, కానీ స్కూల్లో కూడా ప్రతి ఒక్క దీంట్లో కూడా చాలా చక్కగా పార్టిసిపేషన్ చేసుకొని వస్తూ మంచి నడవడిక గల పిల్లగా ఉండేది. అలాగే ఎప్పుడైనా సరే స్కూల్కి రేపు మార్నింగ్ 8 o'clock క్లాస్ అనేటప్పటికల్లా 5 నిమిషాల దాకా 8కే వచ్చేసి ఉండడము. అలాగే తన చాలా చక్కగా ఒక ప్లాన్గా చదువుకున్నదిగా వచ్చింది. వచ్చుకొని రావడం వల్ల ఏమంటే ఈ రోజు ఆ అమ్మాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాలూకా పేరుని జిల్లాలోను మండలంలోను ఏమంటే మండలంలో జిల్లాలో కూడా ఇక్కడ అన్నింటికి కూడా ఆ అమ్మాయి తాలూకా దీన్ని ఉనికిని చాటుకుంది. ఇలాగే ప్రతి ఒక్క విద్యార్థులు కూడా చక్కగా చదువుకొని వచ్చినట్లయితే జిల్లా ప్రభుత్వ పాఠశాలలు చాలా బలోపేతం అవుతాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా చాలా చక్కగా పనిచేసే ఇదిగా ఉంది. దీనికి తోడు ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి ఏంటంటే దీన్ని కూడా పెట్టుకొని రావడం ఉంది. ఆ మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఏంటంటే రోజుకొక మెను, పిల్లలకి ఏదైతే పౌష్టికాహారం కావాలో ఆ పౌష్టికాహారం అందించే పరిస్థితిని కూడా తీసుకొని వచ్చింది. అలాంటివన్నీ కూడా ఈ అమ్మాయి చాలా చక్కగా సద్వినియోగం చేసుకుని ఈ రోజు ఏంటంటే 574 మార్కులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆడవారాన్ని ద్వితీయ స్థానంలో నిలిచిపెట్టడం కాకుండా తను ఒక మంచి పేరు తెచ్చుకుంది. తన కళ ఏంటంటే త్రిబుల్ ఐటీకి వెళ్ళాలని, భగవంతుడు తనకి ఏంటంటే ఆయురారోగ్యాలు ఇచ్చి అలాగే సింహాచల వరహాలక్ష్మి సంవత్సరం కూడా తన కోరిక నెరవేర్చేటట్టుగా చేయాలని, తను ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి ఉపాధ్యాయులుగా మేము కోరుకుంటూ జీవిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.